భారత్ శ్రీలంక వేదికలుగా శనివారం నుంచే టీ20 వరల్డ్ కప్ 2026 ఆరంభం కానుంది. ఈసారి టోర్నీలో 20 టీమ్స్ పాల్గొనున్నాయి. ఇప్పటికే గ్రూప్ల కూర్పు, బలమైన జట్లు ఎవరు అనే అంశాలపై విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ స్టేజ్ నుంచి ఫైనల్ వరకు టోర్నీ ఎలా సాగుతుంది అనే అంచనాలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. గ్రూప్ దశను పరిశీలిస్తే 4 గ్రూపులు అత్యంత పోటీగా ఉండనున్నాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్ ఉండగా దాయాదుల మధ్య మ్యాచ్ రద్దయ్యే పరిస్థితులే ఉండడం నిరాశ కలిగించే అంశం. అలాగే గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, శ్రీలంక ఉన్నాయి. అనుభవం ఉన్న ఆసీస్తో పాటు యువ క్రికెటర్లలో నిండిన శ్రీలంక కూడా ఈ గ్రూప్లో ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. గ్రూప్ సిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఉండగా పవర్ హిట్టింగ్ కు పెట్టింది పేరైన ఈ రెండు జట్ల మధ్య పోరు అభిమానులను ఉర్రూతలూగించనుంది. గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్ ఆట తీరు ఈ గ్రూప్ ను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. గ్రూప్ దశ ముగిసిన తర్వాత సూపర్ 8 దశలోని ఒక్కో గ్రూప్ లో 4 ప్రధాన జట్లు వస్తాయని అంచనా. ఒక గ్రూప్లో భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, మరో గ్రూప్లో పాకిస్తాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఉండే అవకాశం ఉంది. ఈ దశలో ప్రతి మ్యాచ్ కీలకంగా మారనుంది. సూపర్ 8 తర్వాత సెమీఫైనల్ రేసులో గ్రూప్ 1 నుంచి ఆస్ట్రేలియా, భారత్, గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్తో పాటు శ్రీలంక లేదా పాకిస్తాన్ ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో సెమీఫైనల్ సమీకరణాలు కూడా అభిమానులకు ఆసక్తికరంగా మారనున్నాయి. ఇదిలా ఉంటే సెమీఫైనల్స్ 1లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరగనుందని అంచనా. గతంలోనూ ఈ రెండు జట్ల మధ్య కీలక మ్యాచ్లు అభిమానులను ఉత్కంఠతో ఊపేశాయి. సెమీఫైనల్స్ 2లో శ్రీలంక, ఆస్ట్రేలియా లేదా పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా ఉండనుంది. ఈ అంచనాలన్నీ నిజమైతే ఫైనల్లో క్రికెట్ అభిమానులు కోరుకునే క్లాసిక్ పోరు చూడొచ్చు. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుందని అంచనా వేస్తున్నారు. 2023 వన్డే ప్రపంచ కప్ ఓటమికి ఈసారి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మొత్తంగా చూస్తే టీ20 వరల్డ్ కప్ 2026 ప్రతి దశలోనూ హై వోల్టేజ్ మ్యాచ్లతో, అంచనాలకు మించిన సంచలనాలతో ముందుకు సాగడం ఖాయం.